అప్పు ఎగ్గొట్టడం వల్ల జైలుకి వెళ్తే పరువు పోతుందనుకున్న షబ్నం హత్య చేసి జైలుకి వెళ్తే అది ఇంకా పెద్ద నేరమన్న విషయాన్ని మర్చిపోయింది. తాను చెప్పిన ప్లాన్ వల్ల పోలీసులు తమను పట్టుకోలేరని బలంగా నమ్మింది. నేరస్తులకే అన్ని తెలివితేటలుంటే మరి పోలీసులకు ఇంకెన్ని ఉండాలి? ఓ హత్య చేసి తప్పించుకోవాలని చూసిన చిన్న టెక్నికల్ క్లూతో ఈ కేసును ఛేదించగలిగారు. షబ్నంతో చెప్పినట్లుగానే జబ్బార్ రెహమాన్ ఇంటికి వెళ్లాడు. ఆటో నడుపుతున్నానంటూ 5,000 అప్పు తీసుకున్నాడు. 2 రోజుల తరువాత వడ్డీతో సహా చెల్లించాడు. 4 రోజులయ్యాక మళ్లీ వచ్చి ఈసారి 10,000 అప్పు అడిగాడు. అంత ఇవ్వనున్న రెహమాన్ 8,000 మాత్రమే ఇచ్చాడు. వచ్చే వారం వడ్డీతో సహా చెల్లించాలని కండిషన్ పెట్టాడు. సరేనన్న జబ్బార్ వచ్చే వారం దాకా ఎందుకు, ఈలోపే నీ శాలరీ లేపేస్తామని మనసులో అనుకుంటూ వెళ్లిపోయాడు. 2 రోజుల తరువాత సాయంత్రం టైంలో 1/2 డజన్ మద్యం బాటిళ్లతో రెహమాన్ ఇంటికొచ్చాడు జబ్బార్. ఒక్కన్నే హత్య చేయలేను అనుకున్న అతను తనతో పాటు తన ఫ్రెండ్ సికిందర్ ను కూడా తీసుకొచ్చాడు. ఆ టైంలో ఇంటికి తాళం వేసి ఉండడంతో రెహమాన్ కి కాల్ చేశాడు. ఓ ఫంక్షన్ లో ఉన్నానన్న రెహమాన్ వీలైతే రాత్రి 11 తర్వాత రమ్మన్నాడు. నిజంగా అప్పు తీర్చే ఉద్దేశమే ఉంటే జబ్బార్ ఖచ్చితంగా వచ్చేవాడు కాదు. కానీ అతని ప్లాన్ వేరే కదా. రాత్రి 11 తర్వాత వచ్చి బాకీ చెల్లిస్తానన్నాడు. ఆ టైంలో అయితే మర్డర్ చేయడం మరింత ఈజీ అనుకున్నారు వాళ్ళిద్దరూ. రాత్రి 11 గంటలైంది. అప్పటి వరకు కూలింగ్ లో ఉంచిన మద్యం బాటిళ్లతో రెహమాన్ ఇంటికొచ్చారు జబ్బార్, సికిందర్. రెహమాన్ తలుపు తీయగానే లోపలికి వెళ్లారు. గురువుగారు 2 సార్లు అడగ్గానే అప్పిచ్చారు, మీకు ఏమిచ్చినా తక్కువే అంటూ వడ్డీతో సహా బాకీ తీర్చేశాడు. ఆ తరువాత మద్యం బాటిళ్లు బయటకు తీసి టైంకి అప్పిచ్చే మీ పద్ధతి నాకు బాగా నచ్చింది, అందుకే మీతో కలిసి పార్టీ చేసుకోవాలని అనుకున్నా, మీరు సరేనంటే అంటూ నసిగాడు జబ్బార్. చల్లచల్లగా ఉన్న మందును చూడగానే ముసలాయనకు మనసు లాగేసింది. ముగ్గురు కలిసి పెగ్గులేశారు. కావాలని రెహమాన్ కు ఎక్కువ మద్యం పట్టించిన జబ్బార్ షబ్నం చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుందనుకున్నాడు. పీకల దాకా తాగిన రెహమాన్ మత్తులోకి జారుకున్నాడు. అదే సరైన టైం అనుకున్న ఇద్దరూ తలుపులు మూసేసి కేబుల్ వైర్తో మెడకు ఊరి బిగించారు. ఎంత మత్తులో ఉన్నా రెహమాన్ కు తన ప్రాణం తీస్తున్నారని అర్థమైంది. ఆయన ఎంత ప్రయత్నించినా ఆ నరరూప రాక్షసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఊపిరాడక విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనుకున్న ఇద్దరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తరువాత తమ ప్లాన్ లో సెకండ్ పార్ట్ ను అమలు చేశారు. ఇల్లంతా చిందరవందర చేశారు. దోపిడీ దొంగలే ఈ హత్య చేశారని పోలీసులు భావించేలా సీన్ క్రియేట్ చేశారు. బీర్వా పగలగొట్టి లోపలున్న 18 తులాల బంగారు నగలు, డబ్బు తీసుకుని పారిపోయారు. తరువాతి రోజు ఉదయం షబ్నమే పోలీసులకు కాల్ చేసింది. న్యూస్ పేపర్ అవసరమై ఇంటి ఓనర్ దగ్గరికి వెళితే ఆయన చనిపోయి ఉన్నాడని చెప్పింది. ఆ ఇంటికొచ్చిన పోలీసులు డెడ్ బాడీని పరీక్షగా చూశారు. అది హత్యేనని తేల్చారు. ఇల్లంతా గమనించి అది ఖచ్చితంగా దోపిడీ దొంగల పని అని డిసైడ్ అయ్యారు. అలా అనుకుంటూ సరిపెట్టుకోవడానికి పోలీసులు అంత తెలివి తక్కువ వాళ్లు కాదు కదా. వాళ్ల లెక్కలు వాళ్లకుంటాయి. మందు బాటిళ్లు, ఖాళీ గ్లాసుల్ని బట్టి ఆ ఇంట్లో హత్య జరిగిన రాత్రి మందు పార్టీ జరిగినట్లు పోలీసులు గ్రహించారు. మరి రెహమాన్ తో పాటు మద్యం తాగింది ఎవరు? పార్టీ చేసుకున్న వాళ్లు వెళ్లిపోయిన తరువాత దోపిడీ దొంగలు మర్డర్ చేశారా? పోలీసులు ఆలోచనలో పడ్డారు. మందు తాగిందెవరో తేలితే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుందనుకున్నారు. రెహమాన్ కాల్ డేటాను పరిశీలించగా జబ్బార్ అతనితో మాట్లాడిన విషయం బయటపడింది. మరి జబ్బార్ ఎక్కడ? అతని మొబైల్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
హైదరాబాద్ లో చాలా చోట్ల అతని కోసం వెతికారు, ఎక్కడా కనిపించలేదు. అలాంటిది హత్య జరిగిన 10 రోజుల తరువాత షబ్నంతో పాటు జబ్బార్, సికిందర్ ను కూడా అరెస్ట్ చేసి చూపించారు పోలీసులు. ఇంతకీ జబ్బార్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారు? కేసును ఎలా ఛేదించారు? మహారాష్ట్రకు చెందిన జబ్బార్ హత్య తరువాత తన సెల్లో సిమ్ తీసి బయటపడేశాడు. జబ్బార్, సికిందర్ ఇద్దరూ ముంబై వెళ్లిపోయారు. నకిలీ అడ్రస్లతో 2 కొత్త సిమ్లు తీసుకున్నారు. వాటిని మొబైల్లో వేసి యాక్టివేట్ చేయగానే మొబైల్లో ఉండే IMEI నెంబర్ ఆధారంగా పోలీసులు వాళ్ళని ట్రేస్ చేశారు. వాళ్ళు ముంబైలో తిరుగుతున్నట్లు అర్థమైంది. వెంటనే అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి నగలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ 10 రోజుల టైంలో జబ్బార్ తో షబ్నంకి వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న పోలీసులు ఆమె మొబైల్ నంబర్పై నిఘా పెట్టారు. కొత్త సిమ్ వేసిన తరువాత జబ్బార్ ఆమెకు కాల్స్ చేశాడు. వాటి ఆధారంగా ఆమెపై కూడా అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను వేసిన ప్లాన్ ను, చేయించిన దారుణాన్ని బయటపెట్టింది. ఇక్కడ పోలీసుల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. హత్య చేయడానికి ప్లాన్ చెప్పిన ఈ షబ్నం ఎంత తెలివైనదంటే తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా రెహమాన్ ఇంటి దగ్గర పెద్ద సీనే క్రియేట్ చేసింది. తనే స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించింది. అది చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఈమెది ఎంత పెద్ద మనసు అనుకున్నారు. ఇప్పుడు ఆమె నిజ స్వరూపం తెలిసి ఈమె లేడీ కాదు, కిలాడి అంటున్నారు. కుట్రపూరితంగా తనతో ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్న షేక్ జబ్బార్ అనే మహారాష్ట్ర చెందిన వ్యక్తితో ప్లాన్ హ్యాక్ చేసింది. వీళ్ళిద్దరికి ఉత్తరప్రదేశ్ ఝాన్సీకి చెందిన అంజాద్ ఖాన్, వాళ్ళు మహారాష్ట్ర చెందిన షేక్ సికందర్ అనే 2 వ్యక్తులు కూడా హెల్ప్ చేయడంతో ఈ యొక్క హత్యకు కుట్ర పన్ని ఉన్నారు. అతని ఫ్రెండ్స్ ముందే చేరుకుని ఆ మాటలో పెట్టి అతను స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. తర్వాత అతను అల్మారాలో ఉన్న 18 తులాల బంగారాన్ని తీసుకెళ్లి ముగ్గురు పంచుకుని పారిపోవడం జరిగింది. అయితే షబ్నం 80,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమె ఆ విధంగా సంతృప్తి చెందినట్లుగా మా దర్యాప్తులో తెలిసింది. ఇది పాత బస్తీలో జరిగిన దారుణం. 5 ఏళ్లుగా మంచిదనలా బతికిన షబ్నం తీసుకున్న అప్పు చెల్లించలేక హంతకురాలిగా మారింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జబ్బార్ తన నేర స్వభావంతో హత్యోదంతానికి పాల్పడ్డాడు. వీళ్లంతా ఓ నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేయడమే కాక పోలీసుల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. మన చుట్టూ ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయి. అవతలి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా మీ జాగ్రత్తలో మీరుండాలి అంటోంది ఈ కథ. డబ్బు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.